అయ్యో కాలు బాగా గుంజుతుండే కేర్పు కాలు. నూనె పెడతాను ఆగు బిడ్డ. ఈ అమ్మ ఎడిపోయింది బిడ్డకి నూనె రాయమని అమ్మను. వాళ్ళ కాళ్ళన్నీ వాసినాయి, వాపులు ఎక్కినాయి. అటు ఇటు తిరిగి బిడ్డ కొంచెం అంటే నువ్వు కూర్చున్న కాంచెలు ఎత్తలేవు. ఏం రాస్తాను కదా రాదు. ఎడిపోయింది అని పడితే నేను నా పని తీరుతుంది. నా పిల్లడో బట్టే ఓ దిక్కు ఈ పనే. ఏంది కత్తంది ఇది ఇంత పిస్స పిస్స చేస్తుంది నిన్నటి నుంచి చూస్తాను బిడ్డ. ఈ కాలు వాసింది కాదు తల్లి. ఏం కాదు బిడ్డ, ఏం కాదు కొంచెం ఏం పని తాగు. ఒక్కటే పనే డికాం లేకుంటే పనే కొడతలేదే గడతలేదే. ఇంటికాడ ఉన్నాడు అన్న ఈ పని చేస్తాను అనట్లేదే. ఏంది నీ బాధ ఏంది? ఒక్కటే గులుగులు కాబట్టి మళ్ళా ఇట్లావే అసలు దానికి ఏం కావాలని అడుగు. నిన్నటి నుంచి ఇదే ఒక్కటే గులుగుడు. ఇట్లా ఊకే గులుగుతానా నన్ను గులుగుడు పేరు చేస్తాను లేదే బిడ్డ. పురాగా నా మాట ఏంటారు గంజిలీగా తీసేసినట్టు తీసేయబడతారు నీ అయ్య నువ్వు. ఏమిటికి గంజలిగం తీసేసినట్టు తీసేస్తున్నామమ్మా? అసలు నీ మనసులో ఏందే? నిన్న పొద్దుకంగా అట్లా చేసినావు, పొద్దుగలది నౌకరికోంగా అట్లా చేసినావు, మళ్ళీ ఇప్పుడేమో మొదలు పెట్టినావు. నీ బాగేంది చెప్పు నాకు. నేను ఇలా పొద్దుగల చక్కెర కనిపోయిన బిడ్డ దుకాలకు పోతే ఆ కోటలు అమ్మంటాను కదా. ఓ పిల్ల ఇగో నీ కోడలను బండి మీద దించుతాలు తీసుకుపోతారు కాదు ఎవరు వాళ్ళు అని అడుగుతాను నన్ను. నేనేం చేయాలనే? ఓ పిచ్చిదానా, కాగు నువ్వు మంది మాటలు పట్టుకొని నిన్నటి దాకా లొల్లి పెట్టినావు అంటే నేను వాళ్ళు వీళ్ళు నౌకరి గురించి ముచ్చట అనుకున్నా. బండి మీద దించుతారని నీకు సావుకారమ్మ చెప్తాందా? చెప్తాను బిడ్డ. నేను మంది అంటే కూడా వాళ్ళు వీళ్ళు చేయాల పోయింట్ అంటే కూడా నేను పట్టించుకోలేదే. అన్ని చెప్తారా ఇంట్లో? ఆయన ఎవ్వరో కాదే బిడ్డ, అల్లునోళ్ళ తమ్ముడు నౌకరి పెట్టించింది ఆయనే. సొంత అన్న అవుతాడే. అన్న చెల్లెకు రంగు కట్టే లోకమేది. నాకేం ఎరకనే బిడ్డ. మందికి అట్లా అనుకోబట్ట ముసలికి అట్లా మాట్లాడబట్టే సావట్ల దించిపోతాడు. సావట్లే దించిపోతాడు కాదు పిల్ల నీ కోడలను అని అంటుంది. ఏ ఊక మేము మాట్లాడుతున్నామంటే పిల్ల నేను చూసినాక నా కాళ్ళతోటి అని అంటుంది బిడ్డ. వాళ్ళు బండి మీద దించిపోతుంది అనే వరకు దానికి అదైతుంది. మంది మాటలు కూడా అమ్మ పట్టుకునేదేం కాదు. కానీ నేను మొన్న నేను ఉండలేనయ్యా. మరి ఎట్లా అంటే తమ్ముడు తీసుకొస్తాడు మావ, నువ్వు బయకాడి పో, నువ్వు పెద్ద భయపడేసింది లేదు, వాడు వీలైతే ఊళ్ళో దించిపోతాడు తీ మావ అన్నాడు. నాతో కూడా అన్నాడు, మీ అయ్యకు వీలు కానప్పుడు ఏం టెన్షన్ పడకాను, ఈడ మా తమ్ముడు ఉన్నాడు కదా ఇప్పుడు వచ్చి దించిపోతాడు తీ అన్నాడు. ఈ దీనికి ఆ ముచ్చట చెప్పిన అయిపోయింది ఉండే. నేను ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ఇక నిన్నటి నుంచి పొలం చదువుతాను. బుజ్జి ఎవరు లేరా? అమ్ముండు మౌనిక పాపకు సురేంజ్ కత్తాను వేళ్ళు. మీ బాబు ఎటు పోయిండు మరి? బాబు ఇప్పుడే ఊళ్ళో ముక్కను వేస్తాను వేళ్ళు. ఒక్కదాన్ని వదిలిపెట్టి ఎట్లా పోతారు అందరు? ఇప్పుడే వేయండి బాబు. నువ్వు ఇప్పుడే వస్తున్నావా? అక్కనే వచ్చినావా? డ్రై ఫ్రూట్స్ ఇవ్వని చెప్పినా తేలేదా? అరే మర్చిపోయినే. ఇంకా ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా. లిస్ట్ రాసి పెడతా నీకు గుర్తుండదా? అరే నేను తొందర వచ్చే వరకు మర్చిపోయాను అసలు. అదే మా బాబు తెకపోతే మీ బాబు ఏం తెలియదా అని ఎక్కిరిస్తావా? నేను ఎప్పుడు అన్నానే? మా అన్నావు అనలేదట. ఇంకా ఏం చెప్పినా ఓ పండ్లు తేవు ఏం తేవు. మీ బాబు పోతాడు కదా, మళ్ళీ తెస్తాడు తీయరాదు, పైసలు ఇస్తుంది. ఏమద్దు మరి నేను ఎందుకు తొందర రమ్మన్నానంటే అమ్ముండి నిన్న మౌనికతో చిన్న లొల్లి పెట్టుకుంది. ఆ జాబ్ అంత ఏమద్దు, జాబ్ బంద్ చేయన్నది. అయితే బాబుండి అంటాడు కదా, ఇట్లా కాదు బిడ్డ సంబంధం చూసి చేద్దాం అంటాడు. కాదు వీళ్ళకి లొల్లి ఎందుకు వస్తుంది? లొల్లి ఏం లేదు. మొన్న మీ తమ్ముడు లేడా, ఆయన నువ్వు బండి మీద దించిపోమన్నావు కదా. నేనే చెప్పిన. అయితే ఆ పిల్లగాడు ఇంటి దాకా కాదు, ఆ సావర్లనే తెచ్చిపోయాడు 2-3 సార్లు. ఆ కోవట్ల అబ్బట పాపకు చెప్పిందట. ఇక చూడు ఎవరో వచ్చి బండి మీద దిస్తారు పోతారని బడ్స్లో పెట్టుకుంది లొల్లి. ఇప్పుడు ఆమెకు నీకు ఏమైనా తేడా ఉన్నదా? మొన్న ఆమెకి ఎవరో చెప్పిలని అంత చేసింది. మా అమ్మ మంది మాటలు నౌకరి గురించి పట్టుకోలే, బండి మీద దించే చూసిందట ఆ దుకాణంలో సేటమ్మ. ఓ పొలగాడు వచ్చి దించుతాండే వాళ్ళు అని అంటుందట. చెప్పొచ్చు కదా మరి. అరే మా అమ్మకి ఎవరికా మీ తమ్ముడు? మా అమ్మకి ఎరికేనా ఏమన్నా? చెప్పలేదా మీరు? మా అమ్మకి చెప్పినాం, పోయి ఇవాళ అదే ముచ్చట మాట్లాడినాం, చెప్పినాం. చెప్తే నాకు ఎరకలేదు బిడ్డ అన్నది. ఇక గిట్లా కాదు, ఇవ్వాలంటే మీ తమ్ముని ముచ్చట సరే అది మనోడే అన్నట్టు చెప్తాం కావచ్చు. ఇక జాబ్ చేసిన కాడ నలుగురు పరిచయం అయితేనే ఉండరు, ఎక్కించుకొచ్చుడు దించుకొచ్చుడు. ఇక దానికి ఈ పాట కాకపోయినా ఇంకా 4 మాట్లాడితే గానీ దాన్ని ఒక ఇంటోళ్ళని చెప్తేనే అయిపోతుంది. నువ్వు అన్నట్టు కరెక్టేనే, పెళ్లి చేద్దామనే ఆలోచన వచ్చింది రైటే. కానీ ఆ రోజే వాళ్ళ ఇంటికాడికి అంతగానో లొల్లి పెట్టుకొని వచ్చే. మనం అంటే ఎట్లుంటుందని నాకు కూడా ఆలోచన ఉండే. ఇక నేనంటే నాన్నోట అంటే ఎట్లుంటుందో అన్నట్టు నేను చెప్పుకుంటున్నా. సరే మీకు ఆలోచన వచ్చింది,
మరి ఇప్పటికిప్పటికి పిల్లగాడు ఈడ దొరుకుతాడు, పెళ్ళి అంటే ఎట్లా సాధ్యమయ్యే పైన? అసలు మరి ఆమె ఒప్పుకుంటుందా? అడిగిలా అసలు మీరు? నేనేడు అడిగినా, నువ్వు గమ్మతున్నావు, నాకు అడగడానికి ధైర్యం రాక నేను నిన్ను రమ్మని ఫోన్ చేస్తున్నాయి. ఇక నేను అడిగినాక నువ్వు వచ్చేందుకు? ఇద్దరం కలిసి దాన్ని కూర్చుండబెట్టి మెల్లగా బుదిరకిచ్చి నా చెప్పి చెప్పుదాం, ఒప్పిద్దాం. అది నేను ఒక్కదాన్ని అడిగిన అనుకో, అక్క నువ్వు కూడా నాకు పెళ్లి చేస్తావా అని నాకు ఏడుపులు కూడా బలు పెడుతుంది. అది నువ్వు ఉంటే జర భయం కొద్దీ నీ మీద భయంతోనైనా అటో ఇటో నచ్చ చెప్తే ఇంటది. ఇప్పుడు మౌనిక ఉద్దేశం తెలియంది, మనం ఒప్పించి పెళ్లి చేస్తాం. ఇప్పుడు కాదన్నా మంచి అయితే మంచిగానే మాట్లాడతారు, కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఆడబిడ్డ ఇట్లా అట్లా అని మనల్ని ఆడిపోసుకుంటారు. అరే మనల్ని నానుడు ఏముందయ్యా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చేద్దామన్నారు. అప్పుడంటే వాడు తమ్ముడు చచ్చిపోయిన బాధలుంటే ఒప్పుకోకుండా వాళ్ళ అమ్మగారింటికి వచ్చేటికి వచ్చింది. ఇప్పుడైతే ఎంతో కొంత ఆలోచన శక్తి అనేది దానికి ఉన్నది కదా. అయితే కానీ ఏదైనా మౌనికి ఇష్టం ఉంటేనే ముందడిగేద్దాం. గంతే, లేకపోతే ఆ బదనం నేనైతే మోయలేని చెప్తాను నీకు. గంతే గంతే. ఎప్పుడు వచ్చినావు? నేను అర్ధగంట అయితే వచ్చి. అంత మంచిగా ఎప్పుడు పొద్దున్న రమ్మంటే గీయాలకి వచ్చి ఈ పనులు లేవా? సీజన్ అయినా ఇప్పుడు నాట్ల సీజన్ అయినా. చెప్పినావా తల్లి? చెప్పినా చెప్పింది కానీ ఇంత తొందరలో పిల్లగాడు ఏడ దొరకబడదమ్మా మరి. అరే పిల్లగాడు రెడీ ఉన్నాడే తండ్రి. ఇవ్వలే. అరే మా చిన్న మనవాళ్ళు లేడు అనే సీన్ గాడు, చిన్న నాన్న మనవాడు. రైట్ రైట్, వాడు మంచోడు. మనం పోయి రోజు కలవలేదా అనే? ఓహో గా పిల్లగాని దగ్గర మనం పోయినాం, మనం రోజు పోయి కలిసి రాలేదా? ఏదో ఇడుపుగా అయింది. రైట్, వాళ్ళు ఇరుపుగాయదం కూడా వేరు కదా. ఆడు మంచోడు, నిజంగా చెప్తాను, అదే దొంగ మోకంది. ఇడుపుగా అయింది, కోర్టు నుంచి వాడు విడాకులు తీసుకున్నాడు. వాడు మంచి పిల్లగాడే, తల్లిదండ్రులు లేనోడైండు పాపం. వాడికి బాపమ్మ తాతమ్మే చేస్తారు. మంచోడు, రైట్. నువ్వు అన్నట్టు వానికి ఇస్తే పడుతుంది, మంచిగా చూసుకుంటాడు. సరే మీరు అనుకుంటే అయిపోదాడా? ఆ పిల్లగాని నన్ను అడిగినా అవ్వలేదా మరి? పిల్లగాని సంగతి అంతా క్లియర్ అయిందా? మా చిన్నవాడిని అడిగినా వాడిని అడిగినా ఓకే. మా బాపు మాట వాడు కాదన్నాడు. వాళ్ళ అవ్వయ్య లేక ముందు అప్పటి నుంచి వాళ్ళందరూ మన గుణగణాలు తెలిసిన వాళ్ళే మంచిగా ఒప్పుకుంటారు. ఒక మాట అయితే అది రెడీ చేసి పెట్టిండే తల్లి. మౌనికి ఒప్పుకున్నాడు, ఒక్కటే ఆగిందే బిడ్డ. దాన్ని ఎట్లా చేసి ఒప్పిలే, దండం పెడితే మీ చేతుల్లో ఉండదే. సరే అట్లయితే మనం మౌనికని పిలిచి ఫస్ట్ ఒకసారి అడుగుదాం. మరి మా మీద ఏం బదనం కాకుండా ఉండే బాపు. మళ్ళీ అన్ని నా విధనే తొప్పులే బిడ్డ, నీకు ఏ దాకించుకోకుల్లి, అన్ని వాడే చేసిన మంచి చేయడానికి చూస్తామే. మౌనికి రాలే ఇంకా అత్తాలు వాళ్ళు చూదించుకొని అత్తాలు అడిగినాకనే ఏదైనా డిసైడ్. మౌనిక గరువుల మంచు పిల్లవన్నది మనం బయటకు అమ్మా, ఆ చిన్నదాన్ని బయట వండ పెడితే చల్లగా మనసులో వండబెట్టు బయటకు. ఎప్పుడు వచ్చినవన్నా? మౌనిక రావే. ఏమైందిరా? జ్వరం వచ్చింది, ఆమె ఆల్రెడీ చెప్పింది, బాగా ఏడ్చింది చూసేటప్పుడు. అయితే కానీ ఆడ గడ్డ లెక్క అవుతుంది, ఐస్ గడ్డ పెట్టుకోవాలి చెప్పింది డాక్టర్ అమ్మ కూడా. పెడుతూ గానీ ఒక స్టూల్ వేసుకొని గిడ కూర్చోయి మాట్లాడేది. చెప్పక్క. మౌనిక, ఒక సంత అన్న లెక్క చెప్తాను అనుకో, నువ్వు వింటావనే నమ్మకంతో ఒక ముచ్చటైతే చెప్తాను నేను. అయ్యో అన్న, గంత పెద్ద మాటలు మాట్లాడుతాను ఏంది? నువ్వు నా సొంతం అన్ననే అన్నా. నువ్వు వింటా అంటే చెప్పగలుగుతా, నాకు మాట ఏమది. మాటలు ఎందుకన్నా? నువ్వు ఏ పని చేసినా నా కోసమే చేస్తావు. చెప్పన్నా ఏం ముచ్చట్ను. మౌనిక, నువ్వు ఎన్ని పెద్ద చదువులు చదివి ఎంత పెద్ద నౌకరీ చేసినా ఆ నౌకరికి విలువ ఉంటుంది కావచ్చు, కానీ నీకు విలువ ఉండదే. నువ్వు ఆ నౌకరీ చేసి నీ బిడ్డ భవిష్యత్తు రూపుదిద్దుకోవచ్చు, కానీ నీ భవిష్యత్తుకి అర్థం ఉండదే. నువ్వే చెప్తున్నావు, నువ్వు చేసే జాబ్ అప్పుడు ఎన్ని అవమానాలు పడుతున్నావో, ఎన్ని బాధలు పడుతున్నావో, రాంగ పొంగ ఎంత కష్టపడుతున్నావు అనేది మాకంటే ఎక్కువ నీకెరక. నిన్న అమ్మ ఒక మాట అన్నది, జాబ్ వద్దు ఏమద్దు ఇంట్లోకి అని. దాని వెనుక ఎంత పరమార్థం ఉందనేది నీకు తెలుసు, మాకు తెలుసు. ఇట్లాంటి అవమానాలు ఇవాళ ఒక్క రోజుతోనే ఒడిచిపోయేది కాదే. నువ్వు చచ్చిపోయేదాకా ఇసొంటి అవమానాలు భరించాల్సిందే, నిందలు భరించాల్సిందే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒంటరి జీవితం ఎంత విలువగా బతికినా అది విలువ ఉండదు మౌనిక. నూతిల వడ్డోని మీద నువ్వు రాళ్ళు ఎత్తనే ఉంటారు. నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడుతుంది. నువ్వెంత నిప్పో మాకు తెలుసు, నువ్వు ఎంత పద్ధతిగా బతకాలనుకుంటున్నావో మాకు తెలుసు. నిన్ను నమ్మే మా అమ్మ, మా నాన్న, నేను, నీ అన్న, నీ కన్నుళ్ళు అందరికీ తెలుసు, కానీ లోకంకి తెలియదు. నువ్వు ఎంత బతికినా ఒంటరి పోరాటం చేయాల్సిందే. అందుకే అన్న నేను ఒక ఆలోచనకు వచ్చిన. మేము ఈ ముచ్చట చెప్పిన తర్వాత వచ్చే అర్థం పరమార్థం తర్వాత నువ్వు నిమ్మలంగా ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది. నీకు
ఎట్లా చెప్పనో నాకు అర్థమవుతలేదు కానీ నీకు ఒక తోడు ఉండాలి మౌనిక. నీకు తోడు ఉంటేనే నీ బతుకు ఒక అర్థం ఉంటది. నేను చెప్పేది విను మౌనిక. అక్క మీరు కూడా ఇట్లా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలే అక్క. ఆడ మా అమ్మ బాప కూడా ఇదే మాట్లాడిర్రు. నేను వాళ్ళని కాదనే మీ కాడికి వచ్చిన. సరే మీరన్నట్టు నాకు పెళ్లి చేస్తారవచ్చు, నాకు భర్త అత్తాడు కానీ నా బిడ్డకు తండ్రి అత్తాడు అక్క. మేము అవి కూడా ఆలోచించినావురా, అన్నీ ఆలోచించే ఒక డిసిజన్కి వచ్చినావు. నువ్వు ఇట్లా మాట్లాడతావని ఇక మేము కూడా అనుకోలేదు. అద్దన్నా, నేను ఇప్పటికీ గణేష్ జ్ఞాపకాలతోటే నేను ఈడు ఉంటాను. నాకు ఇంకో పెళ్లి చేసుకునేది ఉంటే అప్పుడే మా వాళ్ళు చెప్పినప్పుడే ఆన్నే ఉండేదాన్ని, ఈడదాకా వచ్చేదాన్ని కాదు కదా అక్క. మౌనిక, చచ్చిపోయినతోనే చచ్చిపోలేమే. నీ బిడ్డ కోసం బతుకుతున్నావు కానీ నీ బతుకెటు పోతుందో ఆలోచించే. అద్దక్క, నాకు నా బిడ్డనే సర్వస్వం అనుకొని ఉంటాను. నన్ను మళ్ళా పెళ్లి చేసుకోవాలంటే నేను చాపనన్నా చస్తా కానీ నేను ఇంకో పెళ్లి చేసుకోనక్క. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మౌనిక. మాకేమన్నా చేయాలని ఉంటుందారా? చెప్పు. మంచి పెళ్లి చేసుకుంటేనే మంచి బతుకుంటది. నాకు అద్దక్క, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తా కానీ నాకు ఈ పెళ్లి ముచ్చట తీయకూరక్క. ఆడగద ముచ్చట చేసి వాళ్ళకి బరువైపోయినా అని మీకు కూడా బరువైపోయినా అక్క. పిచ్చిదానా, నువ్వు మాకు బరువు అనుకుంటే నిన్ను మీ ఇంటికాడ ఉంచుతావే, కానీ మేము బరువు కాదే బాధ్యత అనుకుంటున్నాం. అందుకే నీకు దారి చూంచాలనుకుంటున్నావే. చెల్లె ఎందుకురా ఇట్లా మాట తీసేసినట్టు మాట్లాడతాను? అన్న నీ దండం పెడితేనే పెళ్ళనే ముచ్చట మాత్రం తీయకుర్రే. కాదురా, మేము ఎన్ని ఆలోచన చేస్తే ఈ నిర్ణయానికి వచ్చినాం చెప్పు. కొడుకుంటే ఇవన్నీ మేము అడిగితే వాళ్ళ బిడ్డ నీ భవిష్యత్తు కోసమేనా నన్నే మీ కొడుకులకి చూసుకుంటా అన్నారు. మీ బిడ్డలు పోయినాక నన్నే బిడ్డ అనుకున్నారు, కానీ ఇప్పుడు నాకు మళ్ళా పెళ్లి చేసి పంపుతా అన్నారు. బిడ్డ మాకు నీ మొక్క బిడ్డ కూడా బుద్ధి అయితే లేదే. ఏం ఉండదు మౌనిక, ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. లేదన్నా, నేను ఇల్లు నిడిచిపెట్టుండనన్నా, మా అయ్యవ్వన నిడిచిపెట్టుండే కానీ మా అత్తమ్మ నిడిచిపెట్టుండనన్నా. నేను అత్తే మౌనిక నువ్వు ఇసొట్టి మాట్లాడితే మా సామ్యం దత్తంగా నువ్వు మంచిగా ఉండాలి బిడ్డ. అత్తమ్మ అట్లానే కద్దమ్మ, చచ్చిపోయాడు అనుకుంటే నేను మీ కాడ ఉండబోదు అత్తమ్మ. కాదు బిడ్డ, నీకు పెళ్లి చేసి మా నుంచి దూరం పంపాలని మాకు లేదే. కాకపోతే నీ జీవితంలో కూడా వెలుగు ఉండాలి కదనే. ఎన్ని రోజులు ఇట్లా బతుకుతావే బిడ్డ? అద్దు మామ, నేను మిమ్మల్ని చూసుకుంటేనే బతుకుతా. నాకు మీరే ఉన్నారని మీతో ఉంటానా. మీరు ఇంత పెద్ద డెసిషన్ తీసుకొని నన్ను ఎల్లగొట్టకుర్రి మామ. నీకు ఒక తోడు ఉంటే ఆయన నీడైతాడే. నీకు మంచి సంబంధం ఉన్నది బిడ్డ. మనకు అయినోళ్ళేనే తల్లి మంచిగా ఉన్నదనే నేను ఆలోచన చేసిన కానీ ఎవరో అయితే నేను ఆలోచన చేయకపోతే నేను పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మామ? మళ్ళా మీరు ఒంటరిగా అయిపోతారు మామ. నేను ఏ పెళ్లి చేసుకోను. లేదు బిడ్డ, నువ్వు నా ఇంటికి బిడ్డ లెక్కనే చచ్చిపోవే, నన్ను చూసుకోవే. అయ్యో నా రాధ పాడిగాను. అది బిడ్డ ఏడుస్తావనే నువ్వు ఇవన్నీ ఆలోచించినవే బిడ్డ, నీకు అర్థమైతలేదు. నువ్వు ఏడుచుడు కాదు, నువ్వు ఆలోచించు. మంచిగా ఆలోచించు. మేము ఎందుకు చెప్తానో, ఎన్ని ఆలోచించి చెప్తానో అనేది ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ కోసం ఆలోచించి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటావా? వాళ్ళది ఏముంది చెప్పు. నువ్వు రావా మళ్ళా? అక్క ఈ మాట చెప్పు, నీకు మీకన్నా ధైర్యం వస్తుంది అక్క. అక్కలేదు, ఇక్కడ నీకు దారి ఉండండి, నీకు తోడు ఉండాలి. ఒంటరి బతుకు నీకు కాదు మౌనిక. భర్తున్న ఆడిదే ఈ ప్రపంచంలో ఏగలేకపోతుంది. నువ్వు ఒంటరి దానివి, ఎట్లా బతుకుతావు చెప్పు. మా చిన్నమ్మ మనవాడు ఉన్నాడు తల్లి, వాడు నౌకరీ చేస్తాడు. మీరిద్దరు నౌకరీ చేసి వానికి తల్లిదండ్రులు లేరు, మా ముసలమ్మే ఉన్నది. మీరిద్దరు నైట్కి రావచ్చు పోవచ్చే తల్లి. నాతోటి కాదు మామయ్య, మీ దండం పెడతా, నాతో అస్సలకే కాదు మామయ్య. మౌనిక ఎందుకు చెప్తాను, పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకో. నువ్వు కూడా వినవే, పెద్ద మనిషి నువ్వు నా బిడ్డ అనుకునే అనుకున్నా. నేను నాతోడే నిన్ను నేను దూరం చేసుకోవాలని అనుకుంటలేను. ప్లీజ్ ప్లీజ్ మౌనిక, నిన్ను దూరం చేసుకోవాలని నాకు ఏం లేదు బిడ్డ, కానీ తప్పదే. నీ జీవితానికి అర్థం ఉండాలంటే నీకు మళ్ళా తప్పదే తల్లి. మౌనిక ఒక తండ్రి లెక్క ఆయన కూడా ఎంత తపన పడతాడనేది అర్థం చేసుకో కొంచెం.
నా మా గురించి మాట విను మౌనిక. నా గురించి అందరు ఆలోచిస్తారు కానీ నాకు అస్సలు ఒప్పుతలేదు అన్న. నీ బిడ్డను మంచిగా దయచేసి చూసుకుంటానే, ఒక్కసారి నీ బిడ్డను నా కన్న బిడ్డ లెక్కనే చూసుకుంటానే, నాకు ముగ్గురు బిడ్డలు అనుకుంటానే. నీ బిడ్డకి ఎలాంటి లోటు రాదు మౌనిక. నీ బిడ్డ గురించి నువ్వు రంది పడకే. నీకేం కాకుండా ఉండాలనే మా బాధ. నువ్వు మంచిగా ఉంటే నీ బిడ్డ కూడా మంచిగా ఉంటుంది. నేను సంతోషంగా ఉంటానే బిడ్డ, నాతోడే నువ్వు మంచిగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. మీ అమ్ములతో కూడా మాట్లాడటమే, వాళ్ళందరి ముందు మాట్లాడిన తర్వాతే అదే ఇదే. రేపు మామూలు నేను పోయి మీ బాబుతో మాట్లాడదాం. నువ్వు ఏదైనా ఆలోచించుకో మౌనిక. ఇక నాకేం దోస్తలేదన్న, ఏం మాట్లాడాలి కూడా అర్థమైతే లేదు. నాకు ఒక 2 రోజులు టైం ఇయ్యరు. నీ ఇష్టం మౌనిక, నువ్వు ఇష్టం ఉన్న టైం తీసుకో. మంచి నిర్ణయం అయితే తీసుకో తల్లి. నీ భవిష్యత్ కోసమే ఆలోచిస్తాను. ఇంట్లో ఏం బతులాడినా కూడా దానికి అట్లా అయిపోతుంది. ఇప్పుడే ఊడ్చినా మా ఇలా పడ్డది కౌసు. చాయ్ పోసుకురాని అత్తమ్మ. చాయ్ దేవద్దు కానీ ఆ చిట్టుగాని ఏమన్నారు మీరు? వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు 2000 కావాలని న్యాయపడబడతాడు. నేను పింఛన్ కాడిపోతే పింఛన్ ఇవ్వలేదు, అది సిగ్నల్ అంతలేదట. 2000 ఎందుకంటే వానికి 2000 నచ్చిండు నీ దగ్గరికి. నాకే 2000 ఎందుకట అంటే వాడు అనకుండా పోతాడట, ఏదైనా పని చూసుకుంటా నేను అంటాడు. ఎందుకు వాళ్ళ అయ్యాడట, వాళ్ళ అయ్యా అడుకోపోయిండట నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు. నిన్ను అడగడాట వాడిని అడగడాట. ఏం పని చేస్తలేవు అని పొట్టు ఇచ్చిల్లాట. పోరడు ఎంత పని చేసినా మీరు చేయని పేరు చేస్తానులాట. ఆ పోరడు వచ్చి నా దగ్గరికి వచ్చి బాధపడబట్టి పింఛను నా పింఛను పడ్డా కానీ నేను అన్ని ఇత్తును. ఏం చేయాలి అత్తమ్మ, అయ్య తిట్టినప్పుడు అలా గట్ల నౌకరని పోతాడు. ఆఫీసులో నౌకరు చూసుకుంటాడు, 4 రోజులు చేస్తాడు, జీతం తక్కువ ఇస్తానులే అంటాడు, ఇంకో ఆఫీసుకి పోతాడు, ఇంకో ఆఫీసులో గట్లే చేస్తాడు. వీడు ఎక్కడ నిక్కర లేక గిట్లా చేస్తే ఎట్లా అన్నట్టు అనికి మనకి ఓపిక చేస్తే ఎవడన్నా మంచిగా జీతం ఉంచుకుంటాడు. ఒక ఆఫీసులో చేస్తే వీడు తాపకో ఆఫీస్ మారితే ఎవడు ఉంచుకుంటాడు? ఏం చేయాలి నేను? ఇంకా కుర్చీట అనుకోపోయే వివరణ చెప్పినవరా? ఇంకా రవ్వానింటికి వేస్తానా? ఏంది జాబ్ వాళ్ళకి ఏమో జాబ్ అంటారు. షెట్టిగాడట అత్తమ్మ దగ్గర పోయి బాగా బాధపడుతాడట, మనం బాగా తిట్టినామని. జాబ్ చూసుకుంటే నాకు ఒక 2000 ఇవ్వవా అంటాడట పోయి. ఏంది మనం తిట్టిన వాడినా? మంచిగా ఉన్నాడు వాడు. నువ్వు ఓవా వాడు మర్రబడ్డది చెప్పుకుంటే మాయ మన అయిపోతుంది. వాడు గంటగానో మర్రబడ్డాడు మా మీదకి. తెలియని పోరాడు. తెలియని పోరాడు కాదవ్వా. నేనాట నా బిడ్డకు 10 గుంటల భూమి ఇచ్చినందుకు వీనికి భూమి తక్కువ ఉండి పెళ్లి సంబంధాలు రావంటాడు వీడు. వీని పెళ్లి కోసం నేను ఎంత తిప్పలు పడతాను సహా మీకు తెలుసా అనవా? తెలియదు. 4 సంబంధాలు చూసిన ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి వస్తలేరు. 4గురికి మతలవ్ చేసిన. ఏందని నేను సంగతి తెలుసుకుంటే వాళ్ళ అల్లుడు చచ్చిపోయిందట, వాళ్ళ గాచారం మంచిగా లేదట, ఈ కారణాలు చేయబట్టి వాళ్ళు వస్తలేరట. నా రంతిలో నేను చస్తాను, వీనికి పెళ్లి అయితే లేదు, వీనికి పెళ్లి సంబంధం వస్తలేదని. వాడు వెంబడి పడకురా, వానికి ఆచారం ఎట్లున్నదో సన్యాసిలో వెంబడి పడ్డట్టు అయితే అది వానికి. ఏందత్తమ్మ వానెంబడి మేము ఎందుకు పడతాము? వాని మంచి కోరి మేము చెప్తాను, కన్నుల్లో అయితే ఎక్కడ ఇక్కడ ఉంటలేడా? ఇప్పుడు జర నువ్వన్నా చెప్పు, ఆ పోయిన కన్నా మంచిగా ఉండవా చెప్పేనో కాడ. చెప్తాను, నేను చెప్పేది నేను చెప్తా. అరే మామ, అర్జెంట్గా ఒక 5000 కావాలరా. హైదరాబాద్ పోతాను, మా ఫ్రెండ్ గారు జాబ్ చూసిండట. అది వెనుక ఖర్చులకు బస్ కిరాయిలకు ₹1 కూడా లేదురా. సరే, రేపు పొద్దునే మంచిది. ఓకేరా? ఏం చేయాలి నేబా? వీంతో నాకు తిప్పలా? ఏ ఊకో అయ్యా, నువ్వు ఊక దాంట్లో అడకు. మోనే దేవుడా, అవి అయిపోయింది అరా తిరుగుడిగా. మా యజమానిదినే పుట్టినవా? ఇక పని చేయవా? ఏం ఇంకా అమ్మ దగ్గర పోయి పిర్రాయితనమాట, మేము తిడుతున్నవా అని పైసలు అడుగుతున్నమాట ఆమెను పట్టుకొని. బాపుని అడిగే ముఖం లేదా నీకు? నిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి చెల్లెని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన కాదురా, ఊళ్ళో గిట్ట తయారవుతున్నావు రోజుకు. చెప్పిన మాట వినలేదు నువ్వు. అయితే ఏమైంది ఇప్పుడు? మొత్తం కొంపలు ముచ్చుకపోయినట్టే ఉడతాళ్ళు. నన్ను పైసలు పెట్టి బాగా చదివించిరని అంటారు కదా, అందుకే మిమ్మల్ని పైసలు అడుగుతలేను. నా తిప్పలేదో నేను పడతానా, దానికి ఆడివేనో ఈడివేనో అని అడగబడుతుంది. నేను యజమానం ఏం తీసిండే? నన్ను ఒరియకురి మీరు ఒర్రకురి చెప్తానా? అంతేనా? ఏంద్రో మళ్ళా తండ్రి వాళ్ళనే తీసుకున్నా. నమస్తే బావగారు. నమస్తే. బిడ్డ అంత మంచిగా బిడ్డ? అన్న మనవరాలు మంచిగా ఉన్నదా బుజ్జి? ఇట్లా అందరూ మంచిగానే ఉన్నారు. ఇంట్లో ఇంట్లోకి రా.
పొద్దుపోయినాక బయలుదేరి బావా. ఈయన అచ్చు లేట్ అయింది అల్లుడు, ఈయన వచ్చినాక బయలుదేరి లేట్ అయింది. బుజ్జి నౌకరికి పోతుందా మంచిగా? పోతుంది బా. ఎట్లా పోతుంది? ఇక బస్సుకు పోతుంది, ఊళ్ళే బస్సుకు పోతుంది, ఊళ్ళే బస్సుకి వస్తుంది. ఆ బస్సు దాకా నేను దించేస్తాను, మళ్ళీ సాయంత్రం తీసుకొస్తాను. తిప్పలు అవుతుంది కావచ్చు రోజు. మా తమ్ముడు లేడా అన్న? తమ్ముడు ఉన్నాడు, అందుకనే అలా చేంజ్ చేయించిన. చిన్నపిల్ల మంచిగా ఉంటుందా బావా? మంచిగానే ఉంటుంది బావ. పాలు తాగే పిల్ల పొద్దున్నాక ఎట్లా ఆకలి తట్టుకుంటుందో నాకు ఆమె గురించే తనలాట అనిపిస్తుంది. చిన్నపిల్లకి ఏంది బావ, ఇంత విగ్గు తినిపిస్తూ ఉంటుంది, మంచిగానే ఆడుకుంటుంది. కానీ మేమే ఒక ముచ్చట చెప్దామని వచ్చినాం బావ మీకు. మళ్ళీ ఎడగిరి తోలిపోతాడా ఏంది? మౌనిక నౌకరికి పోతుంటే అత్త అంటే చాలా కష్టం అవుతుంది బావ. భర్త ఉన్నోళ్ళే బదనాలు మోయవలసి వచ్చిన రోజులు ఇవి. భర్త లేనిదైపోయేసరికి అయిన దాంతో కాని దాంతో మాటలు పడవలసి వస్తుంది. ఇలా బయటది అంటది, రేపు అత్తే అనును, ఆడిబిడ్డే అనును, ఏమో నేనే అందును. ఏది ఎట్లా ఉన్నో ఎవరికి తెలుసు బావ. అందుకే మేము మౌనిక జీవితానికి ఒక బాట చూపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం బావ. బాట ఏంటిది బావా? మా సడ్డకుని కోడుకుంటాడు బావ, సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు జరిగిపోయాడు, తాతమ్మ దగ్గర పెరిగిన పిల్లగాడు, మంచి పిల్లగాడు. మౌనికనిచ్చి చేద్దాం అనుకుంటున్నా బావ. అంటే బాబాయ్ ఆయనకు ఇంతకుముందు పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఆమె కొంచెం లావడదని అదని కొంచెం మంచి ఆమె ప్రవర్తన నచ్చగా విడాకులు తీసుకున్నాడు. ఇక వీళ్ళ దగ్గర అంటే వీళ్ళ మొదలే పెరిగినోడే ఆ పిల్లగాడు కూడా. ఇక అన్ని రకాలుగా చూసిండు, మంచిగా జాబ్ చేసుకుంటానట. అన్ని రకాలుగా మాతో చెప్తే మేము కూడా మౌనికని అడిగితే ఇక మౌనిక కూడా అంటే ఇక ఆమె ఆవేదన ఆమె వ్యక్తం చేస్తుంది. కానీ ఇక మనం ఒక బాట చూపించాలి కంపల్సరీ. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలకు కానీ ఊళ్ళో పరిస్థితులకు కానీ అన్నట్టు మేము కూడా ఒక ఆలోచనకు అయితే వచ్చినాం. మౌనికతో చెప్తే ఏమంటుంది, మా బాబు వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవాలన్నట్టు. అంటే ఇక మేము కూడా అడుగుదామని ఇడికి వచ్చినాము. చూస్తాను కదా రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అనుకుంటా అంటే లోకం మాటలకు చెవులు మూసుకోవాల్సి వస్తుంది బావ. మన ఆత్మను మనమే విమర్శించుకొని మనం ఒక నిర్ణయం తీసుకొని మన పిల్లలకు మంచి బాట చూపించాలన్నదే నా మాట బావ. అంతే. అయినా నేను ఇప్పుడు కూడా తొందరపడి ఏమో నేను నా నిర్ణయం అంటలేను, మీ నిర్ణయం తీసుకొని మీరు ఒప్పుకున్నాక మీకు నచ్చితేనే మనం ముందుకు పోదాం, లేకుంటే ఊపుకుందాం. పిల్లలకి ఏమన్నా పిల్లలమ్మా? ఏం లేదు, పిల్లలకి ఇట్లా ఏం లేదు. పెళ్ళైనాక 2 నెలలకే విడాకులేదు. అదే మరి చెల్లకు ఒక బిడ్డ ఉన్నది చెప్పినావా? చెల్లెకి బిడ్డ ఉన్నదని చెప్పినా నేను. అన్ని విషయాలు చేసిన చెప్పించుంటూ ఆ వీళ్ళ పిల్లగానికి తెలుసు, అంతకు ముందు కూడా తెలుసు. మంచిగా చూసుకుంటా అయిపోయామా? అంతా ఇక మంచిగా చూసుకుంటాడు. ఆయనకు ఇల్లు ఉన్నది, భూంజాగు ఉన్నది, నౌకరు ఉన్నది. ఇక నువ్వు చెప్పినావనే ధైర్యమేమా? ఇక ఏం లేదు, మంచి పిల్లగాడు కనుకనే నేను ముందర పడి చేద్దామని అనుకుంటాను. సరేమా, మీరు ఎట్లా చెప్తే అట్లా మాదేమో. ఈ నిర్ణయం మాత్రం మంచి తీసుకున్నావు బిడ్డ. మౌనికకు నేను చూద్దాం అంటే నన్నుతో లొల్లి పెట్టుకొని నీ ఇంటికి వచ్చింది. నీ ఇంటికి వచ్చినా కానీ అందరూ బిడ్డ పెడతాను అని వాళ్ళు అన్నా కానీ మేము తప్పు అర్థం చేసుకున్నాం బిడ్డ. నీ కడుపు చల్లంగా ఉండే. ఈ నిర్ణయం మాత్రం నా మనవరాలకు మంచి పని చేస్తాను. మీ అన్నయ్యని మధ్యలో పెట్టుకోకూరి బిడ్డ. పంచను నా మనవరాలకు మాత్రం మంచి దారి చూపియ్యి. గట్ల ఎందుకంటే మా అత్తమ్మ మనసులో పెట్టుకుంటావు అంటే మౌనికకు సంబంధమే చూడకపోదు. మౌనిక కూడా నాకు బిడ్డ సొంత చేస్తామ్మా. నాకు ఒక్కటే రందుండే బిడ్డ, నా మనవని పెళ్లికి మంగళవార్త ఎవరు పడతారు అని. ఈ పని మాత్రం మంచి పని చేసినావు అన్న. మీకు తెలిసిన సంబంధం అంటానులే, మంచి చెడ్డ చూడండి. ఇప్పటికే దాని జీవితం ఆగమైంది. మళ్ళీ మునుపట్లాగా ఏమన్నా అయితే మాత్రం ఇక మేము బతకం, అది బతకదన్నా. ఇక మీకు దండం పెడతాం. చెల్లె ఏడవకురా, ఎవ్వరు ఏం బాధపడకూడదు. పిల్లగాడు అయితే మంచి పిల్లగాడు, మాకు తెలిసిన సంబంధం అని నేను చెప్తాను బావ. అయినప్పుడు కూడా చెల్లె నువ్వు ఈయనే నేను నలుగురం పోయి రేపు చూసి మంచి చెడులు వాని ఇల్లు ఇరుబాటు అన్ని చూసినాకనే నిర్ణయం తీసుకుందాం బావా. సరే బావా, దాని నిర్ణయం, దాని ఆలోచన, దాని ఇష్టం ఎట్లుంటే అట్లనే మీరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు మా సపోర్ట్ మీ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆమెకు ధైర్యం అనేది ఒకటి కలిగితే ఏ నిర్ణయం అయినా తీసుకుంటది. కాబట్టి నేను ఒకటే, నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటే సరిపోయి నాకు ప్రయత్నం అదే కదా బాబాయ్. బావా నువ్వు నీ బిడ్డ అనుకుంటున్నావు కానీ నేను నా బిడ్డ లెక్కనే అనుకుంటున్నా. దగ్గర సంబంధం అంటావు కదా, ఇక నీకు నచ్చితే మాకు నచ్చినట్టే. అట్లా కాదమ్మా, అందరం పోయి చూసేద్దాం రేపు. మీరు తయారుండాలి, మేము పోతాం. అయ్యా మనం పోదాం. చింటూ ఆలోచించుకోరు మీరు కూడా. అద్దద్దుగా చీకటి అవుతుంది బాబాయ్. చింటూ మీరు అందరు కూర్చొని ఒకసారి మీరు కూడా ఆలోచించుకోరు ఏది కానీ. ఆలోచిస్తాం. సరే బిడ్డతో మంచిది కలుస్తాం.